6:30 అవుతుంది, ఇంకా చీకటే ఉంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. మా ఇప్పుడు కూడా కలుద్దాం. సో మార్నింగ్ సన్ రైజ్ కోసం 5:50కి లేచాము. సో ఇప్పుడు వెళ్తున్నాం, 6 అవుతుంది, ఛార్జింగ్ చూసుకోలే. సో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సారా వ్లాగ్. సో నేను మీ రమ్య అండ్ బ్యాక్ టు సింగపూర్ వ్లాగ్. సో కొంచెం డిలే అవుతుంది, ఐ న్యూ, బట్ నేను ట్రై చేస్తున్నా పెట్టడానికి, ఎందుకో తెలీదు. అండ్ కన్సిస్టెన్స్గా పక్కా పెడతాను అనమాట. అండ్ క్రూజ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో దీని ముందు వ్లాగ్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసి ఇది కంటిన్యూ చేసేయండి. సో ఇది మా ఫుల్ లైక్ 1 day టూర్ ఆఫ్ క్రూజ్ అని చెప్పాలి, ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ వరకు అనమాట. సో ఫస్ట్ ఎర్లీ ఎవరైనా క్రూజ్లో షిప్లో ఎక్కడ ఉన్నామంటే వాళ్ళు సన్ రైజ్ కోసమే వెయిట్ చేస్తారు కదా, అలానే మేము కూడా సన్ రైజ్ కోసం అని చెప్పి మార్నింగే లేచాము. బట్ ఏంటో మొత్తం బిస్కెట్ అయిపోయింది. మేము 6:30కి వచ్చినా చీకటే ఉంది, మరి ఏంటో తెలీదు. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాక్ టు రూమ్ వెళ్ళిపోయి ఫుల్ నిద్ర అని చెప్పి పడుకొని, ఇంకా మరీ ఎక్కువసేపు పడుకోలేదు, లేచాం కదా అని చెప్పి మళ్ళీ 7 o'clockకి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. అప్పుడు తెలిసింది సో వెదర్ ఇలా కూల్ అంటే వర్షం పడింది అనమాట. సో అందుకే మేబీ సన్ రైజ్ వ్యూ మిస్ అయ్యామేమో. అండ్ ఆ టైంలో చీకటి ఎందుకుందో అసలు నాకు కూడా అర్థం కాలేదు. సో అలా సో మార్నింగ్ ఇలా ఫుల్గా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. మంచిగా సన్ అయితే వచ్చేసాడు. ఫస్ట్ మేము పూల్ లైక్ వచ్చిన నుండి పూల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉన్నాం అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ ఇవన్నీ హాట్ టబ్స్ అనమాట. సో మంచి వేడి నీళ్ళతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడంతా ఒక పూల్ ఉంది అండ్ ఫుల్ డీజే. మార్నింగ్ 7 to night 10 వరకు ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడ ఈ పూల్లో అయితే స్విమ్ సూట్ లైక్ నైలాన్ క్లాత్స్ లేని అస్సలు వాడు ఇంచు బి దిగనియాడు అనమాట. సో అందుకే అవి స్విమ్ డ్రెస్సెస్ అయితే మస్త్ తెచ్చుకోండి. నేను చాలా మంది చూసాను, అస్సలు అడుగు కూడా పెట్టనియాడు, అంత స్టిక్. సో దట్స్ ఇట్ గైస్, పూల్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇఫ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ మేమైతే పూల్కి వచ్చేపు టైం స్పెండ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఆ క్లిప్స్ ఇక్కడ పెడతా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కంటిన్యూషన్ ద వ్లాగ్. దాని తర్వాత అయితే మేము క్విక్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ మేము లైక్ ఉండగానే బ్రేక్ఫాస్ట్ టైం అయితే స్టార్ట్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ గైస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది ఫుడ్ అని. అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ మేమైతే యమ్మీగా అయితే ఎంజాయ్ చేసాం. సో ఫుడ్ అయితే ఇక్కడ మొత్తం తీసుకెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ రావడం ఎందుకని. క్రూజ్లో అయితే ఫుడ్ చాలా వర్త్ ఇట్ అనమాట. సో మొత్తం యమ్మీ ఫుడ్ అంతా ఒకేసారి తీసుకెళ్ళాం అనమాట. అండ్ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ ఇది ఎక్కడ అనుకుంటే మలేషియా అనమాట. సో మలేషియా పోర్ట్ దగ్గర మనకి మొత్తం ఈవినింగ్ వరకు స్టే చేస్తుంది అక్కడే క్రూజ్. సో మనం కావాలనుకుంటే లైక్ మలేషియా వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట ఇన్ టైంలోనే. సో ఇంకా మాకు నెక్స్ట్ మలేషియా ట్రిప్ కాబట్టి సో మేము అదేం ట్రై చేయలేదన్నమాట. మంచిగా యమ్మీగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇక్కడైతే ట్రిబ్యూట్ అని ఒక లైక్ బోట్ వాక్ అనే ఒక స్పేస్ ఉంటుంది అనమాట. సో అక్కడ వచ్చి
వచ్చి కొద్దిసేపు కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేసాము. ఇంకా నాకైతే నిద్ర వచ్చేసింది తిన్నా కదా. సో అండ్ ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఆన్ టైం రన్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ మన ఇంట్రెస్ట్ మనకి చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడైతే వాటర్ పెయింట్ యాడ్ అన్నీ జరుగుతున్నాయి అనమాట యాక్టివిటీ. సో చాలా బాగుండే. సో ఇక్కడ ఇది వచ్చి కొంచెం అయితే చూసేసామన్నమాట. ఇంకా దాని తర్వాత మొత్తం వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాకే వీడియో తీసాను అనమాట. సో అన్నీ అయిపోయాయి సరే అని చెప్పి. సో అలా అన్నీ కంప్లీట్ చేసేసుకొని లైక్ స్లైడ్స్ వాటర్వి అన్నీ ఫుల్గా అసలు చూస్తున్నారు కదా అందరూ ఎంజాయ్ చేశారనమాట. సో చాలా బాగుంటుంది. ఈ అరౌండ్ 1.5 hours అలా మొత్తం వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసాము. సో అలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా అన్నీ ట్రై చేయండి, అన్నీ గివ్ ఇట్ ట్రై. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు నేను అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. నో వైఫై, నో ఇంటర్నెట్, నో ఫోన్స్, అలా సూపర్గా అనిపించింది మాకైతే. అండ్ నెక్స్ట్ అండ్ అట్ లాస్ట్ హాట్ టబ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. సో ఇంకా అలా కొద్దిసేపు అలా చిల్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యామన్నమాట. సో ఆఫ్టర్ ఫ్రెష్ అయ్యాక మళ్ళీ లంచ్కి వచ్చాం. సో ఇక్కడ మీకు అనిపించవచ్చు ఫుడ్ ఎక్కువగా అనిపిస్తుందని. ఎస్ అంతే, మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, తినాలి అంటే లైక్ తిన్నది అరిగించుకోవడానికి ఏదో ఒక యాక్టివిటీ చేయాలన్నమాట. ఇక్కడైతే అంత చిల్ అవ్వచ్చు. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వైబ్స్. సో ఇక్కడ టాకోస్, చీజ్ బాల్స్ అండ్ చాలా చాలా లంచ్ అనమాట, ఇది బ్రేక్ఫాస్ట్ కాదు. సో పిజ్జాస్ అన్నీ ట్రై చేసా. యమ్మీ ఫుడ్ గైస్. మీరైతే స్పెషల్గా ఈ క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఫుడ్ కోసం కూడా ట్రై చేయొచ్చు. సో నేను ఇంకంత డ్రెస్సింగ్ అంతా చేసుకుంటున్నాను అనమాట. సో లంచ్ టైం ఇది చాలా బాగుండే. లంచ్ కూడా సూపర్గా తినేసాము అండ్ ఎంజాయ్ కూడా చేసామన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ వ్యూతో లంచ్ అయితే అయిపోయింది. సో లంచ్ అయిపోయాక మళ్ళీ యాక్టివిటీస్ చెక్ చేసుకొని వెళ్ళాము. సో ఇక్కడ ఒక లైక్ సీటింగ్తో డ్యాన్స్ యాక్టివిటీ ఏదో ఉందన్నమాట. సో అది కూడా ట్రై చేసామన్నమాట. ఆ లోపే మాకు ఇక్కడ పిన్ కనిపించాడు. సో ఇది ఒక క్యూట్ టాయ్. సో దాంతో కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే మ్యూజిక్ ఆన్ టైం ఉంటుంది, లైక్ లైవ్ మ్యూజిక్ అనమాట. సో ఇక్కడ వెళ్ళి కొంచెం అలా చిల్ అయిపోయాము. అండ్ మేము ఇంకా ఫోటో సెషన్ ఉంటుంది కదా ఆఫ్ కోర్స్. సో ఆ ఫోటో సెషన్ వీడియోస్ అన్నీ కవర్ చేసామన్నమాట ఈ గ్యాప్లోనే. మళ్ళీ ఈవినింగ్ బెస్ట్ సన్సెట్ వ్యూ చూడాలి కదా. సో క్రూజ్ నుంచి సన్సెట్ వ్యూ అసలు ఊహించుకోండి ఎంత బాగుంటుందో, అంత బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్లో పెడతా. సో అలా ఇంకా పిక్చర్స్ అండ్ వీడియోస్ ఫుల్ సన్నీగా ఉండే గాయ్. సో సన్ స్క్రీన్ అయితే మస్ట్. అలా ఇంకా వీడియోస్ అన్ని తీసుకొని అవుట్ఫిట్ చెక్ అంతా చేసుకున్నా. అండ్ నా ఫిట్ చెక్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దట్స్ ఇట్. సో ఇక్కడైతే వ్యూ ఎంజాయ్ చేసేయండి. సో అది చూసారు కదా. సో క్రూజ్ ఈవినింగ్ టైం ఇలా ఉందన్నమాట. సో ఇది మొత్తం మలేషియా పోర్ట్. సో ఇక్కడే మనకి అరౌండ్ మళ్ళీ 6 to 7 లోపల స్టార్ట్ అవుతుంది. సో ఆ టైం అనమాట. అందుకే ఇక్కడ అందరు కూర్చున్నారు. సో చూడొచ్చు మీరు, ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో మేము కూడా కొంచెం అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ కూర్చున్నాము. ఈవినింగ్ టైం ఇలా స్పెండ్ చేసామన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, షిప్ మూవ్ అవుతున్నట్టు చాలా బాగుంది గైస్. అసలు ఈ ఓషన్ ఎక్స్పీరియన్స్ సూపర్గా అనిపించింది. సో అదనమాట. సో మేము మళ్ళీ సింగపూర్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ మా సింగపూర్ బ్లాగ్స్ మీకు ఇలా అనిపించాయో లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఇంకా మేము అప్పర్ డెక్ వెళ్ళిపోయి ఇంకా సన్సెట్ వ్యూ అవుతుంది కదా. సో కొన్ని పిక్చర్స్ అలా దిగుదామని ప్లాన్ చేసుకుంటే పైకి వెళ్ళామన్నమాట. సో ఒక ప్లేస్ లో పర్టికులర్ గా దిగుతుంటే క్యూట్ లిటిల్ సింగర్ స్పెషల్లీ నా కోసం ఒక సాంగ్ పాడింది. సో అదేంటో చూసేయండి.
చూసారు కదా, సాంగ్ అంటే ఏంటో అనుకున్నా, ఇలా క్యూట్గా అయితే రామి పాడింది, చాలా క్యూట్ అనిపించింది. అండ్ సన్సెట్ టైం గైస్ సూపర్గా ఉంటుంది. సో జస్ట్ వాచ్ ఇట్. గైస్ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ అయితే చూసారు కదా, ఎంత బాగుంది. సో అలా ఈ బ్యూటిఫుల్ మూమెంట్ అయితే మేమిద్దరం కలిసి చేసేసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఫుల్ ఇంకా షిప్లో కొంచెం అలా సెలబ్రేషన్స్ అలా జరిగాయి అనమాట. సో అలా ఇంకా కింద అయితే ఫుల్ అందరూ పూల్ని అయితే చిల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఎవరిది వాళ్ళు ఓన్ కంపెనీ, వాళ్ళది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఫుల్ పిక్చర్స్ వీడియోస్ అన్నీ తీసుకొని, అండ్ ఈ టైంకి అయితే ఒక యాక్టివిటీ ఉండే అనమాట. సో అది థియేటర్లో ఒక కైండ్ ఆఫ్ డ్యాన్స్ షో అనమాట. అది చూడడానికైతే మేము స్టార్ట్ అయ్యాము. సో అది ఎక్కడ అనేది నేను మీకు కూడా చూపిస్తాను. సో guys, this is the beauty of Genting Cruise Resorts World Cruise Singapore, and it last ఈవినింగ్ వ్యూ నేను మీకు చూపించేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఫైనల్లీ అయితే మేము థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే షో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ టైమింగ్స్ చాలా లైక్ పర్టికులర్గా షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో అలా ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో సూపర్గా అనిపించింది వాళ్ళ లైక్ స్టన్స్ కానీ ఆ డ్యాన్స్ విత్ మ్యూజిక్కి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కొన్ని ఒరిజినల్ క్లిప్స్ పెడతాను. సో అవి మీరు చూసేయండి. సో గైస్ దట్స్ ఇట్. ఇక్కడికైతే ఈ షో అయిపోయింది అనమాట. సో దీని తర్వాత మాకైతే కాంప్లిమెంటరీ డిన్నర్ అయితే వచ్చింది. సో అది ఎక్కడో కాదు, డ్రీమ్ డైనింగ్ రూమ్ గైస్. సో ఇది మంచి రెస్టారెంట్ అనమాట. సో మాకైతే అక్కడ లీడోలో కాకుండా సో ఇక్కడ డైనింగ్ డ్రీమ్ దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ లోపల ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వగానే ఫుల్ డిన్నర్ వైబ్స్ అయితే వస్తాయి గైస్, అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వెళ్ళగానే మేము లైక్ మెన్యూ కార్డ్లో అయితే మేము తినే ఫుడ్స్ అయితే 2 కనిపించాయి. ఎందుకంటే వేరే డిషెస్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించలేదు అండ్ ఫుల్ ఆకలితో ఉన్నామన్నమాట. సో అందుకే మేము తినే 2 డిషెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. తను చెప్పింది సో అవైతే తీసుకొస్తాను, ఇంకా తనైతే ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆ లోపు అయితే అయితే నా కోసం పాస్తా చేసి తీసుకొస్తా అన్నాడు. సో అక్కడున్న లైక్ సాసేజెస్ అండ్ ఇంగ్రీడియంట్స్తో స్పెషల్గా పాస్తా అయితే చేస్తున్నాడు. సో చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఆల్ మిక్స్ తన క్రియేటివిటీతో చేసిన పాస్తా టేస్ట్ చేసి ఎలా ఉందన్నాను. సో వీడియో అయితే కంటిన్యూ చేసి చూసేయండి. సో గైస్ చూసాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఎందుకంటే స్పెషల్గా నా కోసం చేశాడు కాబట్టి సో టేస్ట్ అయితే బాగుంది. అండ్ కొంచెం సలాడ్ లాగా అనిపించింది అనమాట నాకైతే. అండ్ ఇంకా దాంతోపాటు ఇంకేమున్నాయా అండ్ తినడానికి డిషెస్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే మాకైతే ఇక్కడ మొత్తం ఇలా స్వీట్స్ అండ్ డిజర్ట్స్ కనిపించాయి. సో అవి కూడా తినేసాము. ఆ లోపల మేము ఆర్డర్ చేసిన 2 డిషెస్ తీసుకొచ్చింది. ఫస్ట్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో మీకు కూడా చూపిస్తా చూడండి. చూసారు కదా, ఫస్ట్ ఇది చికెన్ అనమాట. అండ్ దాని తర్వాత ఇది ల్యాంబ్ అంటే మటన్ అక్కడ. సో అసలు పెద్ద బోన్ ఇచ్చింది అనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా సార్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. డిన్నర్ అయితే సూపర్ డిలీషియస్ గా అయితే ఫినిష్ చేసేసాము. సో ఇంతే మా డిన్నర్. సూపర్ గా డిన్నర్ డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దట్స్ ఇట్. మీరు ఈ కాంప్లిమెంటరీ డిన్నర్ లైక్ డైనింగ్ రూమ్ అయితే వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ దాని తర్వాత ఇంకా అట్ లాస్ట్ మాకైతే పూల్లో ఎంజాయ్ చేయడం, అది కూడా హాట్ టబ్ తో విత్ డీజే సూపర్ గా వైబ్ అనిపించింది. సో అందుకే అట్ లాస్ట్ టచ్ అదే ఇద్దామని చెప్పి మేమైతే మళ్ళీ బ్యాక్ టు పూల్ అయితే వెళ్ళిపోయాము. అవుట్ఫిట్ చేసుకొని
చేసుకొని ఆయన చూసారు కదా ఫుల్ మూన్ వైబ్స్ తో సూపర్ గా అనిపించింది. సో అలా మా క్రూజ్ టూర్ అయితే ఇదనమాట. సో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ ఫైనల్లీ ఇలా బాత్ టబ్ లో హాట్ బబుల్ వాటర్స్ తో ఫుల్ డీజే వైబ్స్ అదనమాట. ఆయన ఇలా టబ్ లో వేరే వాళ్ళు కూడా వస్తారనమాట. సో అలా మేము ఉన్నప్పుడు అయితే లైక్ కొందరు కిడ్స్ వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. సో సాయి అయితే ఫుల్ డాన్స్ అండ్ చాలా వైబ్ అయ్యాడు అనమాట. ఆయన ఇక్కడ బబుల్స్ ఆగిపోతే నేను ఆన్ చేస్తా నువ్వు ఆన్ చేస్తా అన్నట్టు వాళ్ళే ఫైట్ చేసుకున్నారనమాట. సో అదనమాట ఈ క్రూజ్ వైబ్స్. అండ్ డైరెక్ట్ మార్నింగ్ టు నెక్స్ట్ డే అనమాట. సో ఇది లాస్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ వీ డోంట్ హ్యావ్ టైం అండ్ చెక్అవుట్ చేసేయాలి. సో అందుకే అందరూ హరిగా విత్ లగేజెస్ తో బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసారు. బట్ మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఫుల్ ఇంకా ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాం. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్ యమ్మీగా ఉండే. అండ్ ఫుల్ గా వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే తినేసామన్నమాట. అండ్ ఫైనలీ వి చెక్అవుట్. అండ్ ఇక్కడైతే చెక్అవుట్ అయ్యే ముందు మనకి రూమ్ ట్యాక్స్ పే చేయాలన్నమాట. సో మాకు అరౌండ్ 5 to 6K అలా ఛార్జ్ అయింది. సో అది ఉంటుంది. సో ముందే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఫైనలీ మేమైతే చెక్అవుట్ అయిపోతూ ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మనకి బయట దగ్గర ఆ అమౌంట్ పే చేస్తేనే పాస్పోర్ట్స్ ఇస్తారు. సో అది మాత్రం కంపల్సరీ స్కిప్ చేసే ఛాన్స్ లేదు. అలా అరైవల్ ఆన్ సింగపూర్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఫస్ట్ మనం పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళగానే మనం అరైవల్ టు సింగపూర్ అనే ఒక ఫామ్ ఉంటుంది. అది ఆన్లైన్లో అది ఫిల్ చేసేయాలి. సో మేము ట్రావెల్ త్రూ బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళే మాకు లింక్ సెండ్ చేశారనమాట. సో అందుకే ఫస్ట్ సాయి బయటికి రాగానే అది ఫిల్ చేస్తున్నాడు. ఆయన ఇక్కడ నేను ఇంకా లాస్ట్ కదా. సో క్రూజ్ అనమాట, మేమున్న క్రూజ్ ఇది. టోటల్ 19 floors. సూపర్ ఎక్స్పీరియన్స్, మస్ట్ విజిట్ గైస్. సో ఇంకా అవుట్ఫిట్ చెక్ చేసుకుంటూ అలా నేను ఇంకా కొన్ని వీడియోస్ తీసేసుకుంటున్నా. ఆయన నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఆ రోజు నాది సాయిది ట్విన్నింగ్ అయిపోయింది, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇంకా హరిగా అవుట్ఫిట్స్ అయితే మా ఫామ్ ఫిల్లింగ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేసి ఇమిగ్రేట్ అవ్వాలి. సో ఆ లోపు మా ట్రావెల్ వాళ్ళు మా కోసం ముందే క్యాబ్ అయితే రెడీగా పంపించేస్తారనమాట. సో లేదు అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇలా గ్రాబ్ యాప్లో మనం బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడ కింద ట్యాక్సీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా ఆల్మోస్ట్ మా క్యాబ్ అతను అయితే ఆన్ టైం ముందే ఉన్నాడు. అంటే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి కదా, ఈ టైంకి ఎగ్జిట్ అవుతారని. సో అదే అనమాట ఈ బ్లాక్ కార్ అయితే వచ్చేసింది. సో మేము వెళ్ళగానే ఇంకా లగేజెస్ అన్ని షిఫ్ట్ చేసేసుకొని మేము నెక్స్ట్ మా డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మేము వెళ్ళే స్టే, హోటల్, ఆ డీటెయిల్స్ అని కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. సో అదే అనమాట మా ఈ క్రూజ్ వీడియో. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చా అనుకుంటున్నా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ బాయ్ టు గెంటింగ్ డ్రీమ్ క్రూజ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇక్కడి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Bye, take care and stay safe. And guys, one more important thing, and don't miss the last vlog. So that's our last day in Singapore, so it's gonna be special. So that's it, stay tuned for more. Bye.